మీరు ఏదైతే మూసి అభివృద్ధి కొరకు మెయిన్ హార్ట్ సంస్థకి ఇచ్చిరో, మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక దొంగ కంపెనీ. దీనికి డిపిఆర్ కోసం మీరు ఇప్పటిదాకా 110 కోట్ల రూపాయలు చెల్లించిరు. ఇది ఒక దొంగ కంపెనీ. ఎందుకంటున్నామంటే పాకిస్తాన్లోని రావి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అక్కడ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు వీళ్ళకి ఆ టెండర్ ఇస్తే 40,000 కోట్లతోటి రావి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి 40,000 కోట్ల నుంచి దాదాపు 1,00,000 కోట్లకు బడ్జెట్ తీసుకుపోతే అప్పటి ప్రధానమంత్రి అక్కడ చేతులెత్తేసి పాకిస్తాన్లో పేద ప్రజల ఇండ్లు కూలిపోయిన వాళ్లకు కాంపన్సేషన్ ఇవ్వలేక పేద ప్రజలందరూ కోర్టులకు వెళ్ళి కేసు పెడితే ఆ కోర్టు ఏదైతే ఈ మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. వాళ్ళ మీద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఓనర్ల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి దొంగ కంపెనీని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 కోట్లతోటి మూసిని ప్రక్షాళన చేస్తామంటే ఏ విధంగా నమ్మేది రేవంత్ రెడ్డి గారు? ఒకసారి చెప్పండి. ఇదంతా మోసము. కేవలం రేవంత్ రెడ్డి గారి కమిషన్ల కోసము ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఈ స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి నైట్ టైంలో తెలంగాణ రాష్ట్రానికి నైట్లో కూడా మనకి ఇన్కమ్ రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పగడికే దిక్కు లేదు కదా, ఇవి పగటికే దిక్కు లేదు. మీరు ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎక్కడ ఎవరికి వర్క్ లేదు. స్టీల్ షాపులు నడుస్తలేవు, సిమెంట్ షాపులు నడుస్తలేవు, హార్డ్వేర్ షాపులు నడుస్తలేవు, ఎలక్ట్రికల్ షాపులు నడుస్తలేవు, ప్లాస్టిక్ షాపులు నడుస్తలేవు, లేబర్లకు పనులు లేవు. 100 మంది లేబర్లు అడ్డా మీద నిలబడి మధ్యాహ్నం 1-2 గంటల దాకా నిలబడి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. పనులే లేవు కదా. తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా డిపిఆర్ లేకుండా మీకు ఏడీబీ బ్యాంక్ 4,300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఒకసారి చెప్పండి. డిపిఆర్ ఇస్తే ఏదైనా బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. కేవలం ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను భయపెట్టి, పేద ప్రజల ఇండ్లను కూలగొట్టి ఈయన యొక్క సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి అక్కడ హై రైజ్లు, బిల్డింగ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, పెద్ద పెద్ద సైకిల్ ట్రాక్లు వేసేసి నేనేదో అభివృద్ధి చేసినా అని చెప్పేసి దాంట్లో కమిషన్ దండుకోవడం చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మూసిని మీరు మొదలుపెట్టిన రోజే మీరు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయి ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు.